ఈరోజు మనం గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఒకేసారి అనౌన్స్ చేస్తే మన స్పందన మనం ఫైల్ చేసిన స్పందన ఇప్పుడు ప్రాక్టికల్గా కనిపించాలి. ఒక ఇష్యూ అందుకున్నాం, అది మన విజయం. బీసీల మనోభారము, బీసీల డిమాండ్ గుర్తించే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇది న్యాయమైన డిమాండ్, ఇది మనం చేయాలని చేశారు. ప్రతిపక్షాలకు భయపడించడం కాదు, పాకిస్తాన్ని కలగలుగుతుంది ఈరోజు మన ఇండియా. నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో మీరు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్తే అక్కడ దేశాధ్యక్షుడు ఎయిర్పోర్ట్లో కాలు మొక్కుతున్నారని, అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వంగా ఆయన కనిపిస్తున్నాడు. మన దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కావడం గొప్ప అదృష్టం మన దేశం. ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాన్ని సంబరమని వివేకి. భారతదేశంలో మన అవినీతిని రాజకీయాలన్నీ అక్రమాలను ధరిస్తున్నా ఈ శరణంలో ఇల్లు లేని, ఊరు లేని, బాధ్యత లేని దేశాని కోసమే వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు. దీన్ని పార్టీ పదంలో చూడొద్ది, మన దేశ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసి ప్రశంసించి కళానిధి బాధ్యత ప్రతి వ్యక్తి వెళ్ళదండి. చాలా మంది తెలంగాణ మాటలు చేయదు. తెలంగాణ వాళ్ళు ఇళ్ళలో వివేలేదు, ఒకటో విషయం టిక్కెట్ పెట్టారు. హైదరాబాద్లో చాలా మంది ఈ విషయాన్ని ప్రభుత్వానికి నారాయణని కృష్ణమోహన్ మేము అందరం మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాం. ఇంట్లో తెలియలేదు, లెక్కలు కరిగలేవు, మరొకసారి జరపాలంటే రీసర్వే ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏంటి ఆన్లైన్లో చెప్పాలి, ఫోన్లో చెప్పాలి అని మీ ఇంటికి వెళ్ళిపోతేనే చెప్పలేకపోయారు. ఆన్లైన్ అయితే చెప్తారు. నాకు ఇంటర్లో బుద్ధి ద్వారా చిత్తశుద్ధి లేదు. అక్కడ ఇంకొకటి చిత్తశుద్ధి లేదనడానికి ఒక కారణం ఉంది. వీళ్ళకు కులగెలలు లెక్కలు కావాలి. ఎన్ని ప్రైట్లు పెట్టినట్టు 78 ప్రైట్లు. ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి, ఎంతమంది, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది కుటుంబ సభ్యులు, ఇదే అవ్వాలి. ఇంత సిగ్గు తప్పి ఆ కృపాను తయారు చేసిన వాళ్ళకు ఎంత సిగ్గు ఉందో అక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, లెక్కలు తారుణాలు చేయాలనేది ఆ కొంచెంగా కనిపిస్తుంది. కాబట్టి మీ మాట తీసుకుంటే ఇండియాలో పాపులేషన్ రాదు. గోదావరి జనగానంలో ఏదైతే సెన్సస్ చేసాం మోడల్ ఉందో అది పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళకి ఓరియంటేషన్ క్లాస్ ఇస్తారు. ఇంకా మన సలహా చెప్తే దాన్ని కూడా టేకప్ చేస్తారు. కాబట్టి విద్యులు పెద్దలు మీరు అందరూ మీ పనులు మానుకుని త్యాగాలు చేసి, డబ్బు ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేసి ఎంతో చేస్తున్నారు. మీరు త్యాగం చేసి ఇప్పుడు మనకు ఒక సక్సెస్ విజయం వచ్చింది. ఈ విజయం ఏదైతే సెన్సస్ ఉందో మన కులాల అభివృద్ధికి బాధపడ్డది. నేను మోడీ కలిసినప్పుడు చెప్పాను, ప్రధానమంత్రికి అమిత్ షా కలిసినప్పుడు నేను అంతర వాస్తవం గుర్తులేదని చిన్న కోట్లు అన్న చెప్పి మేము విదేశంలో ఉన్నాము. ఆయన తెలుసు కానీ ఆయన పెద్దలు నాకు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మేము కలిసినప్పుడు అంటాడు, మీరు యూ క్రియేట్ అట్మాస్ఫియర్. గడపడ చాలా ఏదో గడపడ అయితే బస్సు తగినట్టు, రైతు తగినట్టు కాదు. మాస్ డెమాన్స్ట్రేషన్ చేయండి, మీటింగ్లు పెట్టండి, డిమాండ్ ఉండేది చేయండి. యూ క్రియేట్ అట్మాస్ఫియర్. అలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అన్ని పార్టీలు, అన్ని వర్గాలలో యాక్సెప్టబిలిటీ వస్తుంది అని ఆయుధ చెప్తాడు. ఇంకే ప్రతినిధిగా చెప్తారు. మనం బాగా గెదరింగ్ చేయాలి. పెళ్లి లేకపోతే దమ్మవుతారు, పార్టీ లేకపోతే దమ్మవుతారు. బీసీల విషయంలో అదే దాన్ని చేస్తున్నారు. 75 ఏళ్ళ తర్వాత 75 ఏళ్ళలో దాదాపు 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. వాళ్ళు ఎందుకు చేయలేదు ఒకేదన్నా మనం ఈరోజు సరే మీరు పబ్లిక్లో డిమాండ్ ఉండదు కాబట్టి మీరు కూడా డిమాండ్ చేసి గొంతు వ్యాప్తి అంతే తప్ప మీరు కొత్త డిమాండ్ ఏం పెట్టేది లేదు. మీరు కొత్త డిమాండ్ పెడితే తీసిన డిమాండ్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్ ఒకటే నన్ను రాదు, మీరు చట్టసరి రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. ఏ పార్టీ అని అడుగుతున్నా ఇప్పుడు తోవ అన్నది ఇక్కడ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఏదైనా బీసీల ధనంతో పెద్ద ఎత్తున నచ్చే అది నరేంద్ర మోడీ ద్వారానే జరుగుతారని చెప్పి మొన్న ఈ మధ్య నేను అమిత్ షా అందరు పేపర్ కూడా చూసాను. కలిసి లేకపోతే మాట్లాడి బీసీల డిమాండ్ అన్ని ఇచ్చాను.
ఏకాంత ఇవన్నీ చూసి ఇవన్నీ నేను చెప్పాను చేసి ఇప్పుడు ఇట్లా చేస్తుంటావని నన్ను అడిగింది అనిషా ఏం చేస్తానని అంటే సెన్సస్ మీద నేను ఒక కేసు ఇస్తా 5 ఏళ్ళ కింద జనాభా లెక్కలో పులంకరణ చేయాలని సార్ నువ్వు ఎప్పుడు ఇట్లా చేసుకోమని అప్పుడు చేస్తుంటా అదేవిధంగా ఇంకొక కేసులు ఉంది అది కూడా టేకప్ చేయాలని అని నేను చెప్పాను ముస్లిం బీసీ రిజర్వేషన్ తగ్గించి 27 చేరి 4.5% తగ్గించి మనకి 22కు తగ్గించాను అప్పుడు దేశం యొక్క సప్లై భయపడ్డ తెలుస్తుంది నేను ధైర్యం చేసి కేసు చేసి కొట్టేదిచ్చాను మా యొక్క తర్వాత సుప్రీంకోర్టులో స్టే వచ్చింది ఆ కేసు టేకప్ చేయమని చెప్పి అమిత్ షా గారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ వేద్యం ఉన్నటువంటి పెద్దలు అట్లేదుగా చొరవ తీసుకోవాలి అది వేసే తీసుకుంటే ఇష్యూ పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ప్రధానంగా మీ అందరికీ విలువ చేసేది అయితే మీరు అందరూ విస్తృతమైనటువంటి కార్యకలాపాలుగా ఉంటున్నారు ఇప్పుడు మన మేజర్ అచీవ్మెంట్ మన ఇప్పుడు నరేంద్ర మోడీ ఒప్పుకున్నట్టు మన యొక్క గొంతును గౌరవించి ఒప్పుకున్నాం మన డిమాండ్ను మన ఉద్యమాన్ని మన ప్రచారాన్ని గౌరవించి ఆయన అనివార్యంగా వస్తున్నాడు అదే ఆయన ఒప్పుకోవడం పెద్ద సాహసాలు ధైర్యం గట్స్ కావాలి ఎందుకంటే గతంలో అనేక సార్లు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ లోపల మనం అందరం అనేక సార్లు ఒత్తిడి చేస్తే కూడా ఆ పార్టీ ఒప్పుకోలేదు చేయడానికి దగ్గర కూడా భయపడేటపోయారు అసలు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్యంతో సాహసంతో చేసేప్పుడు దీన్ని మనం అందరం సరిగ్గా ఉపయోగించుకోవాలి దీనికి సరైన స్పందన ఉంటే మిగతా బీసీ లోపల బాగా చైతన్యం ఉంది వీళ్ళకి ఏదైనా చేసే ఉపయోగకరం ఉంటుంది వీళ్ళ లోపల స్పందన ఉందని ఇంకా మిగతా డిమాండ్ కూడా పెట్టాం మనం ఏమనుకుంటా అయిపోయిందని దుఃఖజ్ఞాపకం అనుకుంటే ఏ బీసీలు ఇచ్చే ఉంటుంది లేక ఏం చేస్తే ఏం అన్నట్లే వాతావరణం ఏర్పడుతుంది అందుకే దీన్ని మనం సరిగ్గా వినియోగించుకొని మీటింగ్లు జరిపి గ్రామాల ఎక్కడ మొన్నంతా మనం ఓట్లను ఇంటికి పెట్టినప్పుడు గోసంగాలు పెద్ద సిద్ధులు వచ్చారు కృష్ణమోహన్ గారు పెట్టాం దాదాపు 100 మంది గోసంగాలు వచ్చారు అందరూ కూడా ప్రార్థన చేశారు మేము కులసంఘాల మీటింగ్లలో విజయస్కితంగా ప్రచారం చేస్తాం నరేంద్ర మోడీ గారు చేసే గొప్పగా ఈ డిమాండ్ ఒప్పుకున్నందుకు ఆయన పాలాభిషేకంతో పాటు వాడల ప్రతి గ్రామంలో కూడా కులసంఘాన్ని చేస్తామని అందరూ కూడా అన్ని కులసంఘాలు వాళ్ళు చెప్పారు ఇప్పుడు వచ్చిన పెద్దలు కులసంఘాలు మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని మన విజయంగా మోడీ గారు ఇచ్చిన కానుకగా దీన్ని మనం లేచి విస్తృతమైన ప్రచారం చేసి ఊళ్ళో మొన్నటిసారి చాలా మంది చెప్పుకోలేదు కులం చెప్పుకోలేదు చాలా మంది పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ ఏం అడిగారు మీ ఆస్తులు అడిగారు మీ బ్యాంక్ అకౌంట్లు అడిగారు మీ కుటుంబ సభ్యులు అడిగారు కేవలం మన పేరు కుటుంబ సభ్యుల వివరాలు కులం అవుతారు కాబట్టి మనం చెప్పడంతో పాటు మోడీ గారి గొప్పతనంగా మనం చెప్పుకోవాలి గొప్ప ప్రధానమంత్రి మన అదృష్టం ఇప్పటికే మీద అందరికీ మనం చెప్పక ముందే వాళ్ళని మోడీ గారి గొప్ప ప్రధాని దేశానికి రావడం ప్రపంచమే గుర్తించేది ప్రపంచంలో దేశాధ్యక్షుడు ప్రధానమంత్రులు ఆయన కానుమవుతున్నారు ఇక్కడ లేకపోతే అవాతులు చలాతులు ఏడుస్తున్నారు ముద్దలను ప్రయత్నించారు ఆయన బీసీ అని అది అని ఇది అని వేరుస్తున్నారు నిజానికి అందరూ రాజకీయాలని నరేంద్ర మోడీ గారు సత్యమైన రాజకీయాల కోసం ప్రయత్నం చేశారు అందుకోసం ఎవరి ఓ కుటుంబం ఎంతమంది పిల్లలంటే ఎంతమంది వాళ్ళకి ఇస్తారు ఇక్కడ మోడీ గారు కూడా మన క్లాసులు ఇక్కడ అయినాక అన్ని రంగాల లోపల ఎవరి వాళ్ళు ఇస్తారు రాజకీయాలు కానీ విద్యా ఉద్యోగాలలో కానీ ఎవరి వాళ్ళకి ఇచ్చేటందుకు తోయపడ్డది ఈ జనాభా తీస్తున్న ఫలాలు అంటే అర్థం మన పాట మనకి ఇవ్వడానికి కాబట్టి అందులో చాలా మీనింగ్ ఉంది దాన్ని విస్తృతమైన ప్రచారం చేయాలి మనం ఇన్ని రోజులు తయారు చేసి కోరాడిందంతా ఇప్పుడు మెట్టినా చేయొచ్చు దాన్ని విస్తృతంగా పార్టీకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా విస్తృతమైన ప్రచారం అధికారులు ఇచ్చి మనం అందరి ఫోన్ల ద్వారా చెప్పడం సమావేశాలు ఏర్పాటు చేయడం రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం ఇంకా రకరకాలుగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కరపత్రాలు చేయడం ఇవన్నీ చాలా విస్తృతమైన ప్రచారం చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ ఇంకొకటి
దీనివల్ల మనకి ఏం లాభం కూడా మీకు తెలియాలి. రేపు లోకల్ కానీ ఎలక్షన్ అవుతుంది, కులాల లెక్కలు వస్తే ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఎంపీటీసీ డెప్యూటీసీ కర్తలు బీసీల జనాలు ఎక్కడ ఉంటే ఎక్కువ రిజర్వ్ అవుతాయి. అదొకటి నా విధంగా ఆలోచించింది. రేపు ఈ రిజర్వేషన్ జనాభా లెక్కలు ఎత్తినాక మనం గట్టిగా ప్లాన్ చేస్తే చట్ట సభలో రిజర్వేషన్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరూ చూస్తుంటే చాలా మంది చూస్తుంటే ఎమ్మెల్యేలు మంత్రులు లేకున్నారు. కానీ కులాలు ఉంటున్నందుకు వార్డు మెంబర్లు కూడా అవుతారు, కార్పొరేటర్లు కూడా అవుతారు. భవిష్యత్తులో మోడీ చేసిన ఈ సాహసోక్తాన్ని తెలుసుకున్నారు. మన అన్ని కులాల వాళ్ళు అత్యంత మంది కులాల వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా అయ్యే అవకాశం వస్తాయి. అట్లాంటి మార్పులు కూడా మోడీ పునాదులు వేస్తున్నాడు.